హలో బడీస్, ఈ రోజు మన మూవీ రివ్యూ వచ్చి ది ఎయిత్ నైట్. ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు గోస్ట్ క్రిటిక్స్. ది ఎయిత్ నైట్ ఈ మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ అయితే నాట్ బ్యాడ్ అని అనిపించింది. ఇది ఒక కొరియన్ మూవీ. ఈ మూవీ స్టార్ట్ చేసిన విత్ ఇన్ 10 minutes లో స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు అసలు ఈ మూవీ దేని గురించి అని. మూవీ స్టోరీ బాగుంది సింపుల్ గా, బట్ సినిమా ఎగ్జిక్యూట్ చేసిన విధానం అంతగా బాగాలేదు. కొన్ని సీన్స్ అయితే క్లమ్జీగా ఉంది, బట్ కొన్ని సీన్స్ అయితే సూపర్ ఉంటాయి. ఆ రెడ్ ఐ ని చూపించిన విధానం అయితే నాకు బాగా నచ్చింది. ఓవరాల్ ఈ మూవీ స్టార్టింగ్ 10 minutes బాగుంటుంది, ఆ తర్వాత స్లోగా వెళ్ళిద్ది, మళ్ళీ కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ స్లోగా వెళ్ళిద్ది. లాస్ట్ 20 minutes బాగుంటుంది. గ్రాఫ్ విధంగా చెప్పాలి అంటే ఒకసారి అలా అప్ వెళ్ళి మళ్ళీ డౌన్, మళ్ళీ అలా అప్ అండ్ డౌన్ గా ఉంటది. మరి ఈ మూవీ చూడవచ్చా అంటే ఒక్కసారి చూడవచ్చు, బికాస్ స్టోరీ బాగుంటది, బట్ మూవీ స్లోగా వెళ్ళిద్ది. ఈ మూవీ స్కేరీ ఎలిమెంట్స్ కి వస్తే అంత స్కేరీ ఏమి ఉండదు, ఒక 40% అంతే. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ 16+ ఇచ్చారు. మీరు అందరితో కలిసి ఈ మూవీని చూడవచ్చు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఒరిజినల్ ఆడియో వచ్చి కొరియా, బట్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోలో అవైలబుల్ లో ఉంది, బట్ తెలుగు లాంగ్వేజ్ లేదు. ఈ మూవీ IMDb రేటింగ్ వచ్చి 5.3 అండ్ నా రేటింగ్ వచ్చి 2 halos. మీకు ఏమైనా మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ రివ్యూ కావాలి అంటే కింద కామెంట్ చేయండి, నేను రివ్యూ ఇస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి. నా నెక్స్ట్ మూవీ రివ్యూ వచ్చి ముంజియా. ఈ మూవీ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.